ఆఫ్ యూ. నేను మీ సీనియర్ వెల్నెస్ కోచ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది చాలా రకాల బిజినెస్లు చేస్తూ ఉన్నారు. చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు బిజినెస్ల్లో, అలాగే కొన్ని రకరకాల బిజినెస్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది కరెక్ట్ అని నన్ను చాలామంది అడగడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ బిజినెస్ కరెక్ట్, అలా ఏ బిజినెస్ చేస్తే మనకు గ్రోత్ ఉంటుంది అని అడగడం జరిగింది చాలామంది. ఇది కూడా మీకు ఆలోచించే ఉంటారు. చాలామంది ఇప్పుడు అందరూ బిజినెస్లోకి వచ్చేస్తున్నారు. అంటే కొన్ని కారణాల వల్ల జాబ్స్ అనేవి అవి ఆగిపోతూ ఉన్నాయి. అది మీకు అందరూ తెలుసు. జాబ్స్ అనేవి ఇప్పుడు తగ్గిపోతున్నాయి, బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి అది దీంట్లో వస్తున్నారు. ఇక్కడ ఈ విషయం నన్ను చాలామంది అడిగిన తర్వాత నేను ఆలోచించాను. అంటే ఏ బిజినెస్ డెవలప్మెంట్లో ఉందని ఆలోచిస్తే ఏదైనా రిస్క్లో ఉంది, ఏ బిజినెస్ అయినా. ఇక్కడ మెయిన్ బిజినెస్ ఏ బిజినెస్ డెవలప్మెంట్లో ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్స్ డెవలప్మెంట్లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒక వస్తువు కొన్నాం, షాప్ దగ్గర ఒక వస్తువు కొని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, షాప్కి అమౌంట్ ఇస్తాం, షాప్ వాళ్ళు వేరే దుక్కుని తెచ్చుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఆ వస్తువుని డైరెక్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం, మనం సేల్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం డైరెక్ట్ సేల్ చేస్తున్నాం కానీ మనము కస్టమర్ ఇలా ఉంటుంది. అది మనం షాప్ దగ్గర తీసుకున్నామంటే వాళ్ళు ఒకళ్ళ ద్వారా యాడ్స్ అని ఇవన్నీ అవుతూ ఉంటాయి. అది కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి మీ దగ్గరికి వస్తుంది ప్రతిదీ. ఆ కంపెనీస్ ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా గ్రోత్ అయ్యే కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఒకటే. అది ఎప్పటికీ ఇంకా మారదు, హెల్తీగా ఉండేది అది ఒకటే. ఇది నేను చాలామంది రేరుగా చెప్తున్నాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో మీరు చేయవలసింది ఏంటంటే మీ టాలెంట్, మీ థాట్స్, మీ బ్రెయిన్ యాక్టివిటీ, మీ వర్క్ ఇవన్నీ ఎప్పుడు చేస్తారో మీకు ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అంటే నేను కూడా ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను న్యూట్రిషన్ కమ్యూనిటీలో ఉన్నాను, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది వరల్డ్ నంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ. ఇక్కడ నేను చాలామందికి చెప్పేది ఏంటంటే వరల్డ్ నంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ. దీని మార్కెటింగ్ ప్లానింగ్ చాలా వండర్ఫుల్ మాట. ఇలాగే ఈ మార్కెటింగ్ ప్లానింగ్ నేను ఉండడం వల్లే నేను మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాను, 10 మందికి హెల్ప్ చేయగలుగుతాను, హెల్తీగా ఉంచగలుగుతున్నాను. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఎప్పుడైతే ఉన్నామో హెల్తీగా హ్యాపీగా చాలామందిని మార్చవచ్చు. మన హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంది. మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో దాని మీదే మన ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఎంత కష్టపడితే అంత ఇన్కమ్. రొట్టెకి తగ్గ అంటారు కదా, సేమ్ అలాగే మనం ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. పిండికి తగ్గ రొట్టె. అంటే వేరే అదర్ బిజినెస్లు ఏంటంటే అది సెల్లింగ్ మీద ఆధారపడి, అంటే ఎక్కడి నుంచి తెస్తాం, ఒకళ్ళ ద్వారా తెస్తాం, మళ్ళీ అది అమ్ముతాం, వేరే ఏదన్నా పెడితే అది మళ్ళీ డియాక్టివేట్. దీనికి అలా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో మనమే మార్కెటింగ్ చేసుకోవాలి, మనమే మాట్లాడాలి, మనమే చెప్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా చెప్తూ ఉన్నామో జనానికి మనకి న్యూట్రిషన్ అనేది వరల్డ్ నంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ కాబట్టి ఇబ్బందే లేదు, అందరూ న్యూట్రిషన్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి, ఎలా కావాలనేది నేర్చుకుంటా ఉండాలి. దానికి ట్రైనింగ్స్ ఉంటాయి మనకి. ఈ ట్రైనింగ్స్కి మనం ఎవ్రీ ట్రైనింగ్ అనేది చూస్తూ ఉంటేనే మనము ఎదరగలగలం. అంటే మనకు నాలెడ్జ్ రావాలంటే మనకు ట్రైనింగ్స్ కావాలి. దీనిలో పెట్టుబడి అనేది ట్రైనింగ్స్. ఆ ట్రైనింగ్స్ వింటా ఉండి మీ బాడీ కూడా, మీ న్యూట్రిషన్ మీరు వేరే వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఆ న్యూట్రిషన్ లాగా మీ బాడీ కూడా ఉండాలి. అంటే మీరు వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గాలి, వెయిట్ లాస్ ఉంటే పెరగాలి, హెల్తీగా ఉండడానికి న్యూట్రిషన్ తీసుకుంటూ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మార్కెటింగ్ అనేది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. నేను కూడా 8 years నుంచి చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. అలాగే నేను ఎవ్రీడే వర్క్ చేస్తాను. ఎవ్రీడే నా థాట్స్ బట్టి సోషల్ మీడియాలో కానీ లేకపోతే మార్కెటింగ్ పీపుల్లో కానీ డైలీ వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నాం, 10 మంది ఇన్కమ్ వస్తుంది, ఆరోగ్యం ఇస్తున్నాం, ఆదాయం సంపాదిస్తున్నాం. అంతే. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఇది ప్లస్ ఏంటంటే మనం ఎప్పుడైతే 10 మందికి ఆరోగ్యం ఇచ్చామో దాంట్లో పేరు వస్తుంది, మన నేమ్ పెరుగుతుంది, అలాగే మన హెల్త్ వస్తుంది, వాళ్ళకు కూడా హెల్త్ ఇవ్వచ్చు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అలాగే మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, నేను మీ దగ్గర కోచింగ్ తీసుకుంటూ మీరు దగ్గర నేను వెల్నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ నేను కూడా 8 years నుంచి దీంట్లో ఉన్నాను. ఇంతకుముందు యాక్వాకల్చర్ చేసేవాడిని.
అలాగే న్యూట్రిషన్ అంటే ఆక్వాకల్చర్ స్టడీ చేస్తూ ఈ న్యూట్రిషన్లోకి వచ్చాను. వెయిట్ లాస్ అయ్యాను. న్యూట్రిషన్ ఫస్ట్ తీసుకున్నాను, వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు నేను కోచింగ్ డిసిషన్ తీసుకుని నేను చాలామందికి హెల్ప్ చేస్తున్నాను. నాకు కూడా హెల్పింగ్ ద్వారా నా హార్డ్ వర్క్ ద్వారా మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకున్నాను. ఓకే, మీకు కూడా నా ద్వారా కోచింగ్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవ్రీ స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, అలాగే బిజినెస్ సంబంధించిన వాళ్ళకి కానీ, ఏజ్తో సంబంధం లేదు. 18+ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మార్కెటింగ్లో ఐడియా తీసుకుని మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, నా నెంబర్ వచ్చి 831766762. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.